హాయ్ హలో గైజ్ గుడ్ మార్నింగో గుడ్ ఈవినింగో గుడ్ ఆఫ్టర్నూనో ఏమి తెలియదు నాకు, ఎందుకంటే ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు కాబట్టి. సో ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత శ్యామ్ వ్లాగ్స్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే ఒక లాస్ట్ సండే, ఈ మొన్న పోయిన సండే కాక దాని ముందు సండే అనమాట. సో నేను తమ్ముడు అమ్మ అందరూ కలిసి చర్చ్ ముగించుకొని, మాది అర్లీ మార్నింగ్ చర్చ్ కాబట్టి మార్నింగే చర్చ్ అయిపోయింది, 9:50కి అట్లా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి యాజ్ యూజువల్ మేము బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ అయినాం. కొన్నిసార్లు ఇంటికి వచ్చి కూడా చేసుకుంటాం, ఇట్స్ నాట్ లైక్ బయటే తింటామని లేదు. మోస్ట్లీ మేము ఇంట్లోనే తింటాము, ఎక్కువ బయట ఫుడ్ ప్రిఫర్ చేయము. ఎందుకంటే మమ్మీ కోసము, అట్ ద సేమ్ టైం తమ్ముడు కొంచెం ఇంట్లోనే తినండి అనేలాగే ఉంటుంది. ఈ మధ్యలో నాకు కాఫ్ కోల్డ్ వెదర్ని బట్టి కొంచెం బయట వద్దు అని అనుకుంటున్నాము. అండ్ మల్లేశ్వరం స్టార్ట్ అయినాము. మల్లేశ్వరంలోన మేము ఎంటర్ అయిన వెంటనే చూడండి క్రౌడ్, దీనికే మేము వెళ్ళింది. చాలా ఫేమస్ అనమాట, ఓల్డ్ టిఫిన్ సెంటర్. ఇది చాలా ఫేమస్, చాలా బాగా కూడా ఉంటుంది. యాక్చువల్లీ రీజనబుల్ కాస్ట్, అన్నీ బాగుంటుంది. కానీ ప్రాబ్లం ఏమంటే అక్కడ మనకి సీట్ లోపల కొన్నే ఉన్నాయి, దొరకవు, అదే ప్రాబ్లం. ఫుల్ క్రౌడ్ ఉంది. ప్లస్ మల్లేశ్వరంలో మన ప్రాబ్లం ఏమంటే పార్కింగ్ దొరకదు కాబట్టి ఫస్ట్ మమ్మీకి వినుకి తెచ్చిస్తేని వాళ్ళు తిన్నారు. సో నేను ఆన్ ద వే, ఇప్పుడు నేను బిసిబేళబాద్కి వెళ్ళాను. నేను టోకన్ తీసుకొని ఇక్కడికి వచ్చినాక బిసిబేళబాద్ అయిపోయింది. సో మళ్ళీ నేను చోచోబాతే తెచ్చుకున్నాను. సో అట్లా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే కాల్ వచ్చేసింది. కాల్ వచ్చినాక సారీ మేము మళ్ళీ షాపింగ్ టైం తీసుకొని మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి నన్ను మమ్మీని ఇంట్లో డ్రాప్ చేసేసాడు. ఇంకా మమ్మీ ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. నేను ఇప్పుడు ఏం చెప్తానో కొంచెం వినండి, తర్వాత దానికి చెప్తాను నేను ఏం జరిగిందని. ఈరోజు చర్చ్ అయింది, చర్చ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత మా మమ్మీ చికెన్ చేస్తూ ఉంది. చికెన్ గ్రేవీ విత్ రైస్ ఆర్ రాగి బాల్ ముద్ద, ఈ రెండోట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, ప్రాబబ్లీ రైసే ఉంటుంది. సో మా మమ్మీ చికెన్ ఎలా చేస్తుందో చూడండి. ప్రాబబ్లీ ట్రై చేస్తాను అంత వీడియో చేసేకి. మా మమ్మీ చికెన్కి ఫ్యాన్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తుంది. స్పెషల్ చికెన్ మటన్ గ్రేవీ నెక్స్ట్ లెవెల్. సో మీతో కూడా ఈరోజు మా మమ్మీ ఎలా చేస్తుందో, మా మమ్మీ ఎలా చేస్తుందో చూపిస్తానని చెప్పాను కదా. ఈ వీడియో తర్వాత మా మమ్మీకి టీ పెట్టించేసి సండే మార్నింగే లేచింటాను కదా, దీంట్లోనే నిద్ర వచ్చేసినట్టుంది. వెళ్ళి పడుకునేసినాను. నేను లేచి మమ్మీ చికెన్ వీడియో అంటే చికెన్ అయిపోయింది వెళ్ళి తిను అనిందనమాట. సో అట్లా నేను చికెన్ వీడియో తీసుకోలేదు, సారీ గైస్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకుంటాను. మా మమ్మీ చేసేలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. అండ్ నీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు నవ్వు అంటే నవ్వు, యాక్చువల్లీ నాకు ఇది పెట్టాలనే పెట్టినాను అనమాట. సో అట్లా బాగా చేసింది. యాక్చువల్లీ మసాలా కూడా రెడీ చేసేచ్చా, కొబ్బరి కట్ చేసి ఇచ్చిపోయినాను నేను మమ్మీకి, ఇచ్చిపోయి పడుకున్నాను. అండ్ అంతలోపల సో పడుకొని లేసినాక ఇంకా అంతలోపల మమ్మీ షాప్కి వెళ్ళిపోయింది. తమ్ముడు వచ్చినాడు. తమ్ముడు వచ్చి అక్క రా బయటకు వెళ్దాము అంటే ఎక్కడికి అనుకుంటే చెప్పలేదు, జస్ట్ తీసుకెళ్తున్నాడు. తీసుకువెళ్ళినాక తర్వాత చెప్తా ఉన్నాడు, అక్క మమ్మీకి శారీ తీసుకోవాలి కదా, గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఏమి ఇస్తావు చూడు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నాన్న శారీ అయితే మమ్మీనే రాని బెటర్ కదా. రాని మమ్మీనే రాని అన్నందుకు మళ్ళీ తమ్ముడు వెళ్ళాడు మమ్మీని తీసుకురావడానికి. సో వాళ్ళు వచ్చే లోపల నేను కొన్ని చూస్తూ ఉన్నాను. అంత లోపల మమ్మీ తమ్ముడు వచ్చేసారు. ఇది మైసూర్ ప్యూర్ సిల్క్ కాదు, ఇది క్రేప్ సిల్క్. ఇప్పుడు నేను చూస్తూ ఉండేది. సో ఇది కూడా బాగుండింది. నేను ఇది తీస్తారేమో, ఏం తీసుకుంటారో నాకు తెలియదు. నేను కొత్త స్టాక్ వచ్చిందని చూపిస్తూ ఉన్నారు. సో నేను చూస్తూ ఉన్నాను. మమ్మీ వాళ్ళు వచ్చేసారు. మమ్మీ విన్ను వచ్చినాక ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు ఏ శారీ అనేసి. అండ్ మీరు కూడా గెస్ట్ చేయండి ఏ శారీ అని. ఈ షాప్ ఇప్పుడు నేను ఏదైతే వెళ్ళున్నానో, యాక్చువల్లీ నేను ముందు వీడియో తీయాల్సి అయినది, ఇది అన్ప్లాన్డ్ కాబట్టి జస్ట్ శారీస్ ఒకటే వీడియో తీస్తూ ఉన్నాను. ఇది నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను ఒక 6 years అట్లా, ఒక 20 years నుంచి మేము దానికి ముందు నుంచి డైరెక్ట్ పరిచయం ఏమో నాకు అది ఐడియా లేదు. కానీ
నా చిన్నప్పటి నుంచి మేము వెళ్తున్నటువంటి షాప్ ఇది. సో ఇక్కడ నేను వెళ్తే చాలు, డబ్బులు లేకపోయినా ప్రాబ్లం లేదు, తీసుకెళ్ళండి మేడం అంటుంటారు. కానీ నేను ఎప్పుడు అలా తెచ్చుకోలేదు. కాబట్టి ఇవందు అంత క్లోజ్ అనమాట. అదే సెలెక్ట్ చేసి పెట్టేంటి. ఇది కలర్ ఉందిలే, అది బాగుంది కదా వినుమా. ತೋರಿಸಿ ಸಿ ಅದು ఇది ఇప్పుడు ట్రెండ్ ప్రెసెంట్ ఇదే జరుగుతుంది. బాగుంది. అది కాస్ట్ ఒకసారి అడుగు. అట్లే చేసేదోళ్ళు. తాను ఫస్ట్ ఇక్కడ కొడి. సో లాస్ట్కి మేము మైసూర్ సిల్కే తీసుకున్నాము. ప్యూర్ సిల్క్ శారీనే తీసిచ్చినాడు తమ్ముడు. సో ఏ శారీ తీసుకున్నామో ఎంతలో తీసుకున్నామో చూడండి, మీరు గెస్ట్ చేయండి ఏ శారీ తీసుకున్నామో అనేసి అని. సో ఇంకా వాళ్ళు కాస్ట్లు చెప్పరనమాట. ఫస్ట్ శారీ సెలెక్ట్ చేయండి. అసలు నార్మల్ మమ్మీ బర్త్డే ఇట్లా క్రిస్మస్ ఈ టైంలో అయితే లేదు మేడం ఇదే తీసుకోవాలి, వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. నేను అదే అంటాను, అన్న మీరు ఉన్నప్పుడు నేను షాప్కి రాను, మీరు లేనప్పుడు నంబర్ ఇవ్వండి కాల్ చేస్తాను అనేసి అని. అలా కానీ చాలా ఏళ్ళ నుంచి తెలుసు కాబట్టి అట్లా ఏం లేదు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ బాగా ఇస్తారనమాట. సో శారీ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి, సిమ్మీలో బాగున్నాయి, ప్యూర్ సిల్క్లో బాగున్నాయి. అసలు ఒక్కటి మించి ఒకటి ఉందనమాట. ఏది తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. దీని తర్వాత నాది డ్రెస్సెస్ తీసుకున్నాను. ఫస్ట్ మమ్మీ సెలెక్ట్ అయిపోతే బాగుంది. మా మమ్మీకి ఒక ప్రాబ్లం ఉంది, తనకు నచ్చిందనుకో టక్కని తీసి దాన్ని సైడ్కి పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి ఇంకా నువ్వు 100 చూపి ఫిక్స్ అమ్మా ఇది కావాలా అనేలాగా చేసేస్తుంది. తనకు నచ్చలేదనుకో తీపిస్తూనే ఉంటుంది. మా తమ్ముడు కూడా అంతే బాబోయ్, వాళ్ళతో షాపింగ్ అంత ఈజీనే కాదు అసలు. అండ్ తర్వాత ఆ షాపింగ్ ఎట్లా ఉంటుందంటే మనదంతా 2 minutes మ్యాగీ లాగా అనమాట. సో చాలా టైం తీసుకుంటాను, ఒక 10-20 minutes అంటే ఎక్కువ అయిపోతుంది. అదే మా మమ్మీతో వెళ్ళినామనుకో ఖచ్చితంగా అప్పుడు నా షాపింగ్ కూడా డిలే అవుతుంది అనమాట. మా మమ్మీ ఇది వద్దు, ఈ కలర్ ఉంది, నాకు ఈ బ్లాక్ అంటే పిచ్చి, మా మమ్మీకి ఏమో తిడుతుంది. సో మా మమ్మీ కొంచెం బాగా సెలెక్ట్ చేయాలి, అన్నీ తీసుకోవాలి, అన్నీ చూడాలి. సో అట్లా అనమాట. సో ఇంకా ఆ రోజు కూడా అంతే, మమ్మీ చూస్తూనే ఉంది. మా షాపింగ్లు ఇక్కడికి ఇంకా అయిపోలేదు. ఇంకా విన్ను షాపింగ్ ఉంది, నాది అయిపోయింది, మమ్మీది అయిపోయింది. విన్నుది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు ఏం తీసుకుంటాడు ఏం లేదని. అండ్ దాని తర్వాత యాక్చువల్లీ నేను రీల్స్ అవన్నీ డైలీ షేర్ చేస్తూ ఉన్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు చేయట్లేదండి. మీరు త్వరగా చేయొచ్చుగా. ఓకే ఫైన్, మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేయండి. బట్ నా సైడ్ నుంచి నా పాయింట్ పెడుతున్నాను. ఈ వీడియో కన్నా నేను ఒక సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఏం కొన్నామో మీరు గెస్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏం కొన్నామని నేను చూపిస్తాను. ఏ శారీ కొనుంటామో మీరు గెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ శారీ మైసూర్ సిల్క్ శారీ ఇది చాలా బాగుంది కదా. ఫుల్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది కలర్ నచ్చింది కానీ మా మమ్మీ ఆల్రెడీ నాతో ఇది ఉంది అని రిటర్న్ పెట్టేసింది అక్కడ. మళ్ళీ మేము లేదు ఇది బాగుంది మా అని మళ్ళీ తీసినందుకు దీంట్లో కలర్ అయినా చేంజ్ చేయ మమ్మీ అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ మా మమ్మీ ఏం తీసుకునిందో, ఏది నచ్చిందో, నేనేం తీసుకున్నానో ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యావ్ అ నైస్ డే.